విజయసామి డాడీకి ఛాన్స్ లేదు. మా డాడీ గిఫ్ట్ రా, ఐఫోన్ రా. ఉన్నాడు చూడండి ఫస్ట్. అరే జాగ్రత్త ఫోను. అరే ఆగరా. అరే అరే నా చూడు జాన్, మీ నాన్న వచ్చాడు. కూడా ఫోనే ఫోన్ చేసింది. నేను నీకు ఇచ్చే అమూల్యమైన బహుమతి. వావ్, చాలా బాగుంది. జాగ్రత్త. ఓకేనా? బాయ్ బాయ్. రే ఆప్తో కావచ్చురా. ఏంటి మనే పోతున్నావు? మీ ఇంట్లో నుంచి గిఫ్ట్లు వస్తున్నాయి, నాకెవరు తిట్లు వస్తున్నాయి. ఓపెన్ చేయరా, ఐప్యాడే ఉంటుంది. నిజంగా ఐప్యాడే ఖచ్చితంగా. దేనిగా ఎంత వెళ్ళకు. అట్లా అనిపించిందా? కాదు అనుకుంటే. అరే జాన్, ఈవినింగ్ షాపింగ్ వెళ్దాం రా. షాపింగ్ అవునా? సరే డాడీ ఫోన్ చేసి అన్న కొంచెం పెట్టన్నా. హలో హలో, ఎలా ఉన్నారా? బాగున్నా అన్న. నేను ఇచ్చే బైబిల్ నువ్వు చదువుతున్నావా? చదువుతున్నా. దట్స్ మై బాయ్. నాన్న, అది కాలేజ్లో సెమినార్ ఉందన్న. ఒక 3,000 రూపాయలు కావాలన్న. అంటే కొత్త డ్రెస్ కొనుక్కోవాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చాలు. అది కాదు నాన్న. సరేనా, నాకు కొద్దిగా పని ఉంది, తర్వాత ఫోన్ చేస్తాను. డబ్బులు పంపిస్తాను, పంపించాడా? బైబిల్లో కీర్తన చదవాలంటరా? హలో హలో నాన్న, అదే నాన్న, ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్కి వెళ్తున్నాం. ఒక 5,000 ఏమైనా పంపిస్తారా? యూడోంటి 23వ కీర్తన చాలు. వద్దురా, ఇవన్నీ వేస్ట్. ఏరా, మీ నాన్న డబ్బులు ఇస్తా అన్నాడా? లేకుండా మళ్ళీ ఏదైనా కీర్తన ఎక్కురా. వద్దురా. అరే ఎక్కురా. పోరా. రావా? నాకు బైక్ కావాలన్నా. బైక్ ఎందుకు? 1/2 కిలోమీటరే కాదు. 1/2 కిలోమీటర్ కాదన్నా, మా ఫ్రెండ్స్ అందరు బైక్, నేను ఒక్కడికే లేదు. ఓ పని చేయండి అన్న, మత్తయి సువార్త 5వ అధ్యాయం చాలు. మత్తయి సువార్త. మీ నాన్న చెప్పినట్టు ఒకసారి బైబిల్ చదువు, అందులో ఏముందో.
హలో నాన్న. ఎరా డబ్బులు ఎంత నీకు? నాకు డబ్బులు వద్దు నాన్న. ఏంటి? రిటర్న్ పంపించేస్తున్నా. అదేంట్రా నువ్వే కదా డబ్బులు కావాలని అడిగింది. కానీ ఇప్పుడు వద్దు నాన్న. ఏమైందిరా నీకు? ఏం కాదు నాన్న. వాల్యుబుల్ గిఫ్ట్ కూడా ఇచ్చావు నాన్న, బైబిల్. అది చాలు నాకు.